2 స్టెప్స్‌తో అయిపోయే బిసిబెల్లేబాత్ సింపుల్‌గా ఈజీ మెథడ్‌లో చెప్తున్నాను. 1 కప్ రైస్‌కి 1 కప్పు కందిపప్పు ముందుగా నానేసుకొని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత బీన్స్, క్యారెట్, బఠానీ, బంగాళదుంప, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అండ్ నూకోలని బాగా దొరుకుతుంది. ఇది వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు పచ్చివే వేసి కుక్కర్లో పెట్టి 1 కప్కి 3 కప్స్ వాటర్ వేసి ఉడికించుకోవాలి బాగా. ఈ మెజర్మెంట్తో వేసారంటే అస్సలు చిక్కపడదనమాట, ముద్ద ముద్దగా. తర్వాత చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు, కారము వేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత బాగా కలుపుకోవాలి, అంతా మసాలా అంతా కలిసే వరకు. ఇలా చేశారంటే మీకు ఈవినింగ్ వరకు కూడా ముద్ద అవ్వకుండా గ్రేవీగా చక్కగా బాగుంటుంది. తర్వాత ఒక స్పూన్ సాంబార్ పొడి, ఒక 2 స్పూన్స్ బిసిబెల్లేబాత్ పౌడరు. ఇది నేను ఇంట్లోనే చేసుకున్నాను. మీరు కావాలంటే బయట కూడా కొన్ని తెచ్చుకొని వేసుకోవచ్చు. వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత తీసేసి తర్వాత దీనికి పోపు పెట్టుకుందాము. ఒక స్పూన్ నెయ్యి వేసి దానిలో ఎండుమిరపకాయలు, జీడిపప్పులు, ఆవాలు, కరివేపాకు అంతే, ఇంకేమి వేయక్కర్లేదు. కొంచెం చిటపట అనే తర్వాత దోరగా వేగిన తర్వాత ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకుంటే అంతే అండి. సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు బూందీతో పైన వేసి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ సింపుల్ మెథడ్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ బిసిబెల్లేబాత్ పౌడర్ రెసిపీ కావాలి అని అంటే నా కమెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను, చూడండి.